నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముదల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో పెహల్గాంలో జరిగిన దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండిస్తూ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని, వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. పాకిస్తాన్ వెళ్ళిపోవాలా. మరి మన భారతదేశ ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ మరి వారు వీరికి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో, ఏదైతే ఫోటోస్ ఇస్తున్నారో క్లియర్గా ఫోటోస్ నలుగురిని వారు దీంట్లో పాల్గొన్నట్టు ఫోటోలు కూడా క్లియర్గా పేపర్లలో టీవీలలో చూపించడం జరిగింది. మరి వారిని దొరకబట్టి వారికి కఠిన శిక్ష ఇవ్వాలని చెప్పేసి, ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఇంకోసారి ఎవరికైనా గుర్తు కావాలి, ఇటువంటి నేరం చేస్తే వారి గతి కూడా అదే జరుగుతుందని చెప్పేసి ఇతరులకు కూడా ఒక ఉదాహరణ కావాలి. మరి భారతదేశ ప్రభుత్వం తప్పకుండా దీనిపై చర్య కావాలి, మరి చర్య తీసుకోవాలి. మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్ అందరూ కూడా మరి ఏకగ్రీవంగా మరి పార్టీ భేదం లేకుండా ఇంకా వేరే విషయాల్లో అపోజిషన్ చేసినా ఈ విషయంలో మాత్రం ఎటువంటి అపోజిషన్ చేయకుండా భారతదేశ ప్రభుత్వం ఇటువంటి అయితే శిక్ష ఇవ్వాలో తప్పకుండా అందరూ కూడా ప్రజలు, ప్రభుత్వం అందరూ కూడా దీనికి మరి మద్దతు ఇస్తారని చెప్పి మనం చూస్తున్నాం. ఇటువంటి చర్య చాలా భయానక చర్య. మరి ఎవరు కూడా దీనికి క్షమించరు. అందువల్ల ఇంతకుముందు ఒకసారి జరిగింది. మరి ఇంటెలిజెన్స్ కూడా ఎప్పటికప్పుడు నిఘా వచ్చి చర్యలు తీసుకోవాలి. మరి దీనికి కష్టపడి ఎవరికైతే వారి ప్రాణాలు అర్పించిన వారికి 2025 को पहलगाम टेरर अटैक जो हुआ, जहां पर उनके नाम पूछकर जिस तरीके से वो लोगों को निशाना बनाया गया है, वो लोगों को गोलियां मारी गई है, वो इंसानों का कत्ल नहीं, इंसानियत का कत्ल है. और बिल्कुल पूरा देश वो लोगों के साथ खड़ा हुआ है. और हम यहाँ भैंसा टाउन में जी विठल रेड्डी साहब की क़यादत में कांग्रेस पार्टी ऑफिस में ये एहतजाज दर्ज करा रहे हैं कि मरकज़ी हुकूमत इन टेररिस्ट के खिलाफ सख्त से सख्त कार्रवाई करे. और जो भी है, जैसा कि ये लश्कर तैयबा जो ISI के अंडरटेकिंग में काम करती है, उनको सख्त से सख्त इसका मुंह तोड़ जवाब देना ये मरकज़ी हुकूमत से हमारा मुतालिबा है. मरकज़ी हुकूमत को चाहिए ये जो हादसा हुआ इसको कोई हिंदू मुस्लिम का रंग नहीं देते हुए